మీలో ఎంతమందికి రాగి సంగటి విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. సో, ఈరోజు నేనైతే రాగి సంగటి విత్ చికెన్ కర్రీ ఎలా వండాలో పక్కా కొలతలతో చెప్పేస్తా చూసేయండి. ఫస్ట్ అయితే రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దామా? ఒక బౌల్‌లో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా వాష్ చేసేసి, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మంచిగా ఉడకపెట్టేయండి. సో, రైస్ అయితే బాగా మెత్తగా ఉడికాక రాగి పిండినైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఈ కలపడంలోనే ఉంటుందనమాట రాగి సంగటి టేస్ట్. సో, మనం ఎంత బాగా కలిపితే అది అంత టేస్ట్‌గా ఉంటుంది. అలాగే వేడి వేడిగా కూడా తింటేనే చాలా బావుంటుంది రాగి సంగటి. సో, మంచిగా కలిపేసాక ఇంకేముంది మన రాగి సంగటి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో, మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోండి. చికెన్ వేశాక పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో, చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయండి. అలా ఫ్రై చేశాక రుచికి సరిపడైతే కారం వేసుకోండి. మేమైతే కారం గట్టిగానే తింటాము. సో, మీకు ఆల్రెడీ తెలిసిందే నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. మేము కారం కొంచెం ఎక్కువగానే తింటాం. అందుకని కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసుకోండి. సో, గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో, నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి నేను వాటర్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకేముంది కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో, వేడి వేడి రాగి సంగటిలో కొంచెం నెయ్యి వేసుకొని అలా చికెన్ వేసుకొని గ్రేవీతో తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది.